ప్రవీణ్ పగడాలది హత్య యాక్సిడెంటా అనే కోణంలో పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇటువైపు కేఏ పాల్ గారు కూడా దానిపైన న్యాయ పోరాటం చేస్తూ కూడా హైకోర్టులో పిల్ని దాఖలు చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతం మనతో కేఏ పాల్ గారు ఈ కేసు గురించి మాట్లాడడానికి ఉన్నారు. సార్, ఏంటి ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని నిరూపించే ప్రయత్నంలో ఇక్కడ మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నింటిలో కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ఫేక్ అనేసి అంటున్నారు. దాని గురించి మీ ఆరోపణ? చూడండి, సీసీటీవీ ఫుటేజ్లన్నీ ఫేక్ అని నేనైతే అనను. నేను అడిగిన 22 ప్రశ్నలకి జవాబు లేదు. అందుకనే ప్రవీణ్ది యాక్సిడెంట్ అని ముందు నుంచి అంటున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ కాకముందే మరి ఇప్పుడు మీరే అన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని. మరి యాక్సిడెంట్ అని ఎలాగంటారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా? ఫస్ట్ క్వశ్చన్. యాక్సిడెంట్ అయితే కారు గుద్దిందా, వ్యాన్ గుద్దిందా, ట్రక్ గుద్దిందా, బస్సు గుద్దిందా, ఆయనంతలో ఆయనే పడిపోయాడా? 300 ఫుటేజ్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ ఫుటేజ్ ఎందుకు లేదు? ఈ ఫుటేజే రిలీజ్ చేసి ఉంటే, ఇదిగోండి ప్రవీణ్ వస్తున్నాడు, కారు యాక్సిడెంట్, బస్సు గుద్దేసింది, లేదా ఆయన పడిపోయాడు అంటే ఆ ఫుటేజే రిలీజ్ చేసి ఉంటే ఇంతవరకు ప్రశ్నలే ఉండకపోను, 20 కోట్ల మంది బయటికి రాకపోను. ఇప్పుడు దేశంలో ఉన్న క్రైస్తవులు, అనేక మంది హైందవులు, మహమ్మదీయులు. మూడో క్వశ్చన్ ఏంటంటే, ఆయనకే యాక్సిడెంట్ అయితే బాడీ కిందని కరెక్ట్గా ఆయన పైన మోటార్ బైక్ ఉండడం ఏంటి, అక్కడ కర్రలకి బ్లడ్ కనిపించడం ఏంటి అని 100 మంది నన్ను అడుగుతున్నారు. నేను వెళ్ళాను పోస్ట్ మార్టం రిపోర్ట్ చూద్దామని. వెయిట్ చేయండి సార్ అన్నారు. 1000 మంది పాస్టర్లు, నాయకులు బయట ఉంటే లాఠీ చార్జ్ చేస్తే నేను ఆపాను. పాస్టర్లు అందరూ క్వైట్గా ఉండండి, శాంతి, నేను వెళ్తున్నాను కదా అని వెళ్ళాను. ఏమన్నారు అక్కడ ఏఎస్పీ, ఇప్పుడే డాక్టర్ గారు వస్తున్నారండి బయటకు, మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు. 10 నిమిషాలు అన్నారు. క్వశ్చన్ పోస్ట్ మార్టం అవగానే వెయిట్ చేస్తానండి. ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి, హత్య యాక్సిడెంటా? డాక్టర్ గారిని అడగాలి, నేను పోస్ట్ మార్టం టీంని అడగాలి, మీడియా ముందు అడగాల. మీకు రూమ్లో ఏం జరుగుతుందో మీడియాకి తెలీదు, నాకు తెలీదు, వాళ్ళకి తెలీదు, గవర్నమెంట్కి తెలీదు, ప్రభుత్వానికి తెలీదు. ఉండండి అన్నారు. ఉన్నాను, 1-2 గంటలు వెయిట్ చేశాను. డాక్టర్లు బయటికి రాలేదు. నన్ను లాఠీ నన్ను పుష్ చేశారు పోలీసులు. నేను అప్పుడు వార్నింగ్ ఇచ్చా. ప్రపంచ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఈరోజు మోదీ గారు, అమిత్ షా, లాస్ట్ వీక్ దేశంలో నెంబర్ 2 లీడర్, యువర్ హోలీనెస్ అని అడ్రస్ చేశారు నాకు గత మంగళవారం, 1 వీక్ బ్యాక్. అలాంటిది పోలీసులు నా మీద మిస్బిహేవ్ చేయడం ఏంటి, పుష్ చేయడం ఏంటి? ఒకసారి జరగలేదు, అది విశాఖపట్నంలో జరిగింది. తగిన శాస్తి చెప్పాను నేను. నా వెహికల్ కోర్టు దగ్గర అడ్డారు, తగిన శాస్తి చెప్పాను. సీజే కంప్లైంట్ చేశాను, అడ్మిన్ హైకోర్టు జ్యుడిషియల్ గారికి, జనరల్కి కంప్లైంట్ చెప్పి. ఇదేంటి? అందులో పోలీసులు నమ్మాలంటారు. ఒంగోలులో నా మీద కేసు వేశారు 307 2012లో, అటెంప్ట్ మర్డర్. నేను లేను, ఆయన లేడు, వెపన్స్ లేవు, రక్తం లేదు, సృష్టించారు. ఎలా నమ్ముతాను? ఆ కేసు నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. గవర్నమెంటే ప్రాసిక్యూటర్, ఇప్పుడున్నాడు ఎవడో నాకు తెలియదు, కానీ ఫ్రైడే తెలుస్తుంది దాని గురించి. పోలీసే ఎవరైతే ఫాల్స్ కంప్లైంట్ పెట్టాడో తప్పు అయిపోయిందని 2012లో నేను తప్పు చేశానని కోర్టుకి వెళ్ళి క్షమాపణ చెప్పాడు. అక్యూజ్డ్ హస్ నాట్ కమిటెడ్ ఎనీ ఆఫ్. శ్రీకాంత్ ఎస్పీ గారు, అప్పుడున్న డీజీపీ, చాలా మంచి ఆయన రాముడు గారు, కేసును విత్డ్రా చేసుకున్నారని క్షమించారు. క్షమించాలి కనుక, తప్పు అయింది అన్నారు కనుక మళ్ళీ ఆ కేసును నడిపిస్తున్నారు. ఎక్కడ నేను ఉదాహరణ చెప్తున్నాను పోలీసులకి. నువ్వేం మాట్లాడాలో నాకు చెప్పవసలా. నువ్వు అడిగు ప్రశ్న, నేను ఎలా మాట్లాడాలో నేను చెప్తా. హైకోర్టులో ఏదైతే పిల్ దాఖలు చేశారో దానికి సంబంధించి కాదు, నీకంటే 3 నిమిషాలు టైం ఉంటుంది. ఎలా మాట్లాడాలన్నది ప్రపంచానికి 200 కోట్లకు నేను నేర్పా. నువ్వు నాకు నేర్పడానికి ట్రై చేయొద్దు, నేర్పడానికి ట్రై చేశారు. నేను నేర్పించట్లేదు, కానీ హైకోర్టులో బిల్లు వేసింది ఓన్లీ క్రైస్తవులకి న్యాయం జరగాలని కాదు. నేను హిందూగా పుట్టి తిరుపతిలో లడ్డూ వివాదం జరిగినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి
హిందువులందరి కొరకు పోరాటం చేశా, కామారెడ్డి రైతుల కొరకు పోరాటం చేశా, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ లక్షల మంది కొరకు పోరాడి అన్నీ ఆపాను, న్యాయం చేశాను, ఎలక్షన్ గురించి పోరాటం చేశాను. క్రైస్తవుల గురించి ఎప్పుడు నేను పోరాటం చేయలే. ఇప్పుడు ప్రవీణ్ పగడాలన్న ఆయన ఒక పాస్టర్ దైవజనుడు అయినంత, ఆయన కంపెనీ CEO, ఆయనకి న్యాయం జరగాలి. కోట్ల మంది క్రైస్తవులు హిందువులు బయటకు వస్తున్నారు. సో వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నాను తప్ప వీళ్ళకి నరగాలి వాళ్ళకి కాదు. హిందువుల గురించి ఫైట్ చేశాను. 54 ముస్లిం కంట్రీకి అన్యాయం జరుగుతుంటే అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్తో ఫైట్ చేసి ఇరాక్, ఇరాన్, సిరియా, సుడాన్, లిబియా, లైబీరియాని నేను కాపాడా. ముస్లింలందరూ నాకు బ్రహ్మరథం పడతారు. 54 కోట్లు, 260 కోట్ల మంది, దాదాపు 200 కోట్లు ఇప్పుడు ముస్లిమ్స్. సో నేను ముస్లింల కొరకు ఫైట్ చేశాను, హిందువుల కొరకు ఫైట్ చేశాను. ఈయన ఇప్పుడు క్రైస్తవుడు అయినాడు, న్యాయం కొరకు పోరాడుతున్నాను. ఇక్కడ క్రైస్తవులు క్షేమంగా ఉండండి, శాంతంగా ఉండండి, నేను న్యాయం జరిగిస్తాడు, దేవుడు న్యాయం చేస్తాడు. 300 కోట్ల మంది ప్రార్థిస్తున్నారు. సార్, జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో అక్కడ CCTV ఫుటేజ్ నేను సేకరించారు పోలీసులు. దానికి సంబంధించి కూడా ఒక వీడియో వైరల్ అవుతోంది. అక్కడ ప్రవీణ్ పగడాల గారు పడిపోయారు. యాక్చువల్లీ అందులో ఉన్నది ప్రవీణ్ పగడాల గారేనా కాదు? అమ్మా, రోజుకు ఒక వీడియో వస్తుంది, 300 వీడియోలు వచ్చాయి. నేను అడుగుతుంది ఒక వీడియోయే. ఆయనని ఎవరు గుద్దారు యాక్సిడెంట్ అయితే? ఆల్రెడీ 4 సార్లు పడిపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. అదమ్మా, వాళ్ళ అక్క అంటే వాళ్ళ చెల్లి అంటుంది అది ప్రవీణ్ కాదు అని. చెల్లుకి తెలుసా? ఈ తాగుపడి ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళకి తెలుసా? అంటే డూప్ ప్రవీణ్ పాస్టర్ అంటారా మీరు ఆయన? నాకు తెలియదు. మరి ఎవరు? వాళ్ళ చెల్లి అంటుంది అది ప్రవీణ్ కాదని. మా అన్నయ్య కాదు, మా అన్నయ్య తాగడు, అక్కడ వైన్ కొంటుంది, మా అన్నయ్య కాదు. మా అన్నయ్యకు పొట్టలేదు, పొట్ట ఎలాగొచ్చింది దీనికి? మా అన్నయ్యకు ఒక ఫోన్, 2 ఫోన్లు ఎలాగొచ్చాయి? మా అన్నయ్య పేటీఎం నుంచి డబ్బులు పే చేయలేదు. వాళ్ళ చెల్లిని అడగండి, కుటుంబాన్ని అడగండి. ఆయనకు తెలిసిన 100 మంది పాస్టర్లతో నేను మాట్లాడాను, 4 ఫ్రెండ్స్తో మాట్లాడాను. అది ప్రవీణే కాదంటున్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మాలా? కుటుంబ సభ్యుల మాటలు నమ్మాలా? రోజుకొక వీడియో బయటకు వస్తుంటే అవి నమ్మాలా? నాకు ఒకే ఒక వీడియో కావాలి. సీన్ ఆఫ్ అఫెన్స్కి మీరు వెళ్ళారు, అక్కడ గమనించారు ఆయన డెడ్ బాడీని, కానీ లేకపోతే పోస్ట్ మార్టం దగ్గర కూడా లోపలికి వెళ్ళాను అంటున్నారు, వెయిట్ చేసి చూశాను అంటున్నారు. అక్కడ ప్రధానంగా ఎలాంటి ఇవి చూసారు ఆయన బాడీ? నేను చూసినంత వరకు ఇది హత్యగానే అనిపిస్తుంది, యాక్సిడెంట్గా అనిపించట్లేదు. నాకు రుజువు చేయమంటాను. పోలీసులు ఉన్నది వాళ్ళకి జీతాలు ఇస్తుంది, అందుకే కదా. నాకు అది నేను ఎలా చెప్తాను ఎవరు హత్య చేశారు? రేపు పొద్దున్న ఆయనకు 3 పిల్లలు ఉన్నారు, 3వ పిల్లని చేయించిందని కూడా అనొచ్చు. ఇప్పుడు బీర్ తాగాడు అంటారు, వైన్ తాగాడు అంటారు, తాగి పడిపోయాడు అంటారు. ఆయన నిజంగా తాగితే ఎస్ఐ ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఆయన ఎందుకు అడ్డుకోలేదు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఆ ఎస్ఐ ఏమంటున్నాడు? ఆయన బాగానే ఉన్నాడండి, అలసిపోయాడు అంటాడు. ఇంకొకరు అంటారు ఎస్ఐ అంటాడు ఆయన తాగి పడిపోయాడని. ఇంకొక దుకాణం అంటాడు ఆయన ప్రవీణ్ కాదని. ఇంకో దుకాణం అని అంటాడు ఆడు ప్రవీణ్ అని. వీళ్ళకి ప్రవీణ్ ఎవడో తెలుసా? అసలు నాకే తెలియదు. 1 వీక్ బ్యాక్ ఎలాగుంటాడో. ఎవరో చాలామంది చాలా సెన్సేషన్ చేసుకుంటున్నారు. కొందరు డబ్బులు సంపాదించడానికి, కొందరు మతపరంగా, కొందరేమో గవర్నమెంట్ అజెండాతో, కొందరేమో పోలీస్ అజెండాతో, కొంతమంది ఓడున్న T5 మూర్తని ఆడికొక అజెండా ఉంది. అంటే ఇందులో మత విద్వేషాలను రేపుతూ కూడా చాలా వ్యాఖ్యలు కనపడుతున్నాయి. బయట జనాలు కూడా ఓన్లీ హిందువులు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదు అమ్మా, ఇది హిందూ ముస్లింల మధ్య ఫైట్ చేయొద్దు. క్రిస్టియన్ న్యాయ పోరాటం చేద్దాం, అందరికీ న్యాయం. నేను అందరి కొరకు నిలబడేవి, న్యాయం చేద్దాం. ప్రవీణ్ పగడాల గారితో అంతకుముందు గతంలో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? ఆయన ఎవరో నా పేరే తెలియదు. 10 రోజుల క్రిందట సోమవారం కూడా ఆయన పేరు తెలియదు, లైఫ్లో చూడలేదు. నేను అబద్ధం ఆడను, కానీ ఆయన కొరకు న్యాయ పోరాటం చేస్తున్నాను. ఇంకో ఎంతమంది కొరకు? దేశంలో ఉన్న రైతులు 60 దాదాపు 150 కోట్లలో 100 కోట్ల మంది రైతులు ఉన్నారు. మోదీ గవర్నమెంట్తో రైతుల కొరకు పోరాటం చేయలేదా? రైతుల నాయకులు అందరూ వచ్చి లక్షల మంది నన్ను కలలేదా? వాళ్ళు నన్ను తీసుకెళ్ళలేదా? రైతుల కొరకు కామారెడ్డిలో పోరాటం చేయలేదా? నిరుద్యోగుల కొరకు పోరాటం చేయలేదా? స్టీల్ ప్లాంట్ కొరకు పోరాటం చేయలేదా? నేను చేస్తుంది ప్రజల న్యాయం కొరకు, దేశ అభివృద్ధి కొరకు,
పోరాటం థ్యాంక్ యూ వెరీ మచ్. న్యాయ పోరాటం భాగంగా నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు మీరు? అమ్మ నువ్వు నన్ను ఇంత ఘోరంగా అడ్డుకుంటున్నా, ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ. ఇది ఒకటి లాస్ట్ క్వశ్చన్ చెప్పండి, మరి అందరికీ 5 నిమిషాలు ఇచ్చి నీకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు న్యాయ పోరాటంలో భాగంగా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. సుప్రీంకోర్టు ఉంది, ఇంటర్నేషనల్ కోర్టు ఉంది, ఎన్నో కోర్టులు పైన దేవుడు ఉన్నాడు. న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు? గ్యారంటీ న్యాయం చేస్తా. నేను టచ్ చేసింది ఎప్పుడు ఫెయిల్ అవ్వలే. సో అది పరిస్థితి మొత్తం, టైం పట్టొచ్చు. సో అది సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే నేను చేస్తాను. పాస్టర్ ప్రవీణ్ హత్య వెనకాల ఎలాంటి హత్య యాక్సిడెంటా అన్న దానిపైన క్లారిటీ తీసుకొచ్చే అటువంటి ఏదైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కూడా ఇప్పటికే అనేకమైన సీసీటీవీ ఫుటేజ్లను అయితే కనుక వాళ్ళు బయటపెట్టిన నేపథ్యంలో అయితే కనుక ఇటు కేఏ పాల్ కూడా హైకోర్టులో దీనికోసం పిల్ వేసిన పరిస్థితి కనపడుతుంది.